ప్రశాంతంగా రూమ్ లో పడుకున్నోడిని హుక్కా కొడదామని ఆశ చూపించి తొలుకుపోయినారు. అసలు ఏమైందంటే రూమ్ లో ప్రశాంతంగా పడుకున్నోడిని మనకు రూమ్ లో వండుకోవడానికి ఏం లేవు, బర్తన్లు ఏం లేవు కాబట్టి కొనుక్కోవాలని పోవాలనుకున్నాను. నా ఫ్రెండ్స్ ఫస్ట్ పోవాలనుకుని వాళ్ళకు తోడు లేదు కాబట్టి రూమ్ లో ప్రశాంతంగా పడుకున్నోడిని నన్ను లేపి పోవాలని రానని చెప్తే నేను అరే హుక్కా కొడదామని చెప్పి ఆశ చూపించి పిలుచుకుపోయినారు. ఇంకా మన చూసి ఆతృతాయ ఈ గల్ఫ్ దేశాల్లో అందరు ముసలి దగ్గర నుంచి పిల్లల దగ్గర కూడా అందరు హుక్కాలు తెగ కొడుతుంటే చూస్తున్నాము. ఇంకా మన కొట్టాలని ఆశ ఉంటది కదా, అది ఏదో కొడితే ఆరోగ్యానికి కూడా మంచిదంట, అన్నం బాగా అరుగుతుందంట అది చెప్పి అది ఇది చెప్పి నన్ను పిలుచుకుపోయారు అనమాట. ఇంకా తీరా అంత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత హుక్కా షాప్ లోకి అయితే వచ్చాము. అడుగు పెడితేనే మైండ్ బ్లాక్ అయిందట్నే. ఇందిరా నాన్న ఇన్ని రకాలుగా కొడతారా హుక్కా అని ఇప్పుడు ఫస్ట్ టైం తెలిసింది నాకు. ఎన్ని రకాలు ఉండవు, అన్ని రకాల ఫ్లేవర్స్ అంటాయి. ఇవన్నీ దాని ఫ్లేవర్స్ ఉంటుంది, ఇవన్నీ అన్ని లిక్విడ్స్, అంత ఆరోగ్యానికి మంచిది ఇదంతా. ఇది బ్యాడ్ స్మోక్ అయితే కాదు, మంచిది. నాకైతే పిచ్చి పిచ్చి ఆతృతుంది హుక్కా ఎప్పుడు కొడదామా అని. అందుకని వీళ్ళు ఫస్ట్ అన్నం తిందాం రా, కడుపు నిండా అన్నం తినొచ్చి హుక్కా కొడదాం అంటే 4-5 రకాలు అయితే డెమో కొట్టి చూసాను. నాకైతే అదేమంత బాగా అయితే అనిపించలేదు, ఏదో సెంట్ స్మెల్ చూసినట్టు అనిపించింది అంతే. అందుకని ఇంకా పోయి అన్నం తినొద్దాము, కడుపు నిండా తిని పీకల్దాకా అరిగేదాకా హుక్కా కొడదామని పోయినాము. పోయిన తర్వాత ఎండకు బాగా సౌదీలో ఫుల్ ఎండలు ఉన్నాయి. ఎండలలో ఒక షాప్ నుంచి హోటల్ కి 1.5 కిలోమీటర్లు, ఈ 49 డిగ్రీ ఎండలు నడుచుకుంటూ పోయేసరికి టీ షర్ట్ అంతా నానిపోయింది. కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ హుక్కా షాప్ కి అంత దూరం పోయి హుక్కా కొట్టేంత ఓపిక అయితే నాకు లేదు. నేను రూమ్ కి వెళ్ళి పనుకుంటా అని నేను నా ఫ్రెండ్స్ కి చెప్పిన. నా వల్ల వాళ్ళది కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి వీలైనంత త్వరలో ఆ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బై బాయ్.